హలో గైస్, దిస్ ఈజ్ సంతోష్ నాయక్. చాలా సార్లు మనం ఒక లెంతీ వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు లేదంటే ఎక్కువ ఫుటేజ్ ఉన్న వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు మన యొక్క టైం లైన్ అనేది మెస్సీగా అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో మనం మల్టిపుల్ లేయర్స్ యూజ్ చేస్తాం. లైక్ బీ రోల్స్, టెక్స్ట్ కావచ్చు, లేదంటే యానిమేషన్స్ అండ్ టెక్స్ట్ క్యాప్షన్స్, ఇలాంటివన్నీ మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో మన టైం లైన్లో మల్టిపుల్ లేయర్స్ అనేవి క్రియేట్ అయ్యి మన యొక్క వీడియోని చాలా క్లమ్జీగా చేసేస్తుంది. దాన్ని మనం ఈ ఒక్క ఫీచర్తో చాలా నీట్ అండ్ ప్రొఫెషనల్గా మార్చుకోవచ్చు. సో ఈ క్లాస్లో మనం డావించి రిజాల్వ్లో కాంపౌండ్ క్లిప్స్ గురించి కంప్లీట్లీ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనకు కొన్ని లిమిటెడ్ ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి మనకు పర్లేదు. బట్ చాలా సార్లు ఏంటంటే హెవీ టైమ్ లైన్స్ ఉంటాయి అండ్ దానిపైన మల్టిపుల్ ట్రాక్స్ అనేవి మనకు యాడ్ అయి ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఒక పర్టికులర్ టైంలో వచ్చేసి మనం వీటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇది యాడ్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ యూట్యూబ్ లోగో ఉంది కదా, ఇది డిఫరెంట్ అండ్ ఈ సోషల్ మీడియా ఎలిమెంట్ డిఫరెంట్ అండ్ ఇక్కడ టెక్స్ట్ అనేది నేను డిఫరెంట్. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అనేవి ఇచ్చాను నేను ఇక్కడ. సపోజ్ మనం ఇప్పుడు ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ కూడా అప్లై చేయాలంటే మనం సింపుల్లీ ఏం చేస్తాం, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ లేదా ఆప్షన్స్ బటన్ ప్రెస్ చేసి మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి ఇది ఇంకొద్దిగా ముందుకు కావాలంటే సేమ్ అగైన్ ఆప్షన్స్ లేదా ఆల్ట్ ప్రెస్ చేసి మనం ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఎన్ని కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సింపుల్ టైం లైన్ ఉంది కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. బట్ కొన్నిసార్లు మనం ఇలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే అన్ని క్లిప్స్ కాకుండా ఏదైనా మిస్టేక్ అయినా కూడా మనకి ఇలా మిస్ అలైన్మెంట్ అయిపోతుంది అనమాట. సో ఇది చిన్న టైం లైన్లో అయితే మనకి ప్రాబ్లం ఉండదు. బట్ మనం ఒక బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా హెడేక్ తెప్పిస్తూ ఉంటాయి అండ్ వాటిని మనం చూసుకోవడానికి టైం సరిపోతుంది. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏముంటుంది అంటే మనం దీంట్లో లింక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇలా లింక్ క్లిప్స్ అని చేసి అప్పుడు మనం క్లిప్ సెలెక్ట్ చేసినా చేయకపోయినా కూడా మనకి ఇలా క్లిప్స్ అనేవి వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే మన టైం లైన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇక్కడ చూస్తే మన మెయిన్ మీడియా లైన్ ఇక్కడ ఉంది అండ్ తర్వాత ఈ గ్రాఫిక్ ఎలిమెంట్ ఏదైతే మనం రెగ్యులర్లీ యూజ్ చేస్తామో వాటికే 3 ట్రాక్స్ అనేవి యూజ్ అయిపోతున్నాయి. సో ఇలాంటప్పుడే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ఇంకా వేరే దీనిపైన ఇంకా వేరే ఓవర్లేస్ కావచ్చు, ఇంకేదైనా యాడ్ చేయాలంటే మళ్ళీ దీనిపైన క్లిప్స్ యాడ్ చేయడము, లేదంటే ఇలా ఈ ట్రాక్స్ కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అండ్ టైం లైన్ కూడా హెవీ అయిపోతుంది. చూడ్డానికి కూడా అంత నీట్గా ఉండదు అండ్ నెక్స్ట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆ పర్టికులర్ టైం లైన్లో వెళ్ళి వర్క్ చేయాలంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అనమాట. సో వీటన్నింటిని అవాయిడ్ చేయడానికి మనకి డావించి రిజాల్వ్లో ఒక ఫీచర్ ఉంది, దాని పేరే కాంపౌండ్ క్లిప్స్. సో ఈ కాంపౌండ్ క్లిప్స్తో యూజ్ చేసి మనము ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 3 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 3 క్లిప్స్ని మనం అన్లింక్ చేద్దాం. సో ఇక్కడ అన్లింక్ చేస్తే ఇప్పుడు దేనికదే ఇండివిజువల్లీ సపరేట్ అయిపోయింది. అగైన్ మనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఆల్ట్ కానీ ఆప్షన్ కానీ యూజ్ చేసి ఇలా మనం మూవ్ చేస్తాం, లేదంటే ఏదైనా ఎలిమెంట్ అవసరం లేదు అంటే ఇలా డిలీట్ చేసేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ చేస్తాం కదా. ఇప్పుడు మనం కాంపౌండ్ క్లిప్ అనే ఆప్షన్ని యూజ్ చేసి మన యొక్క ఈ ప్యాటర్న్ని స్మూత్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవన్నీ తీసేస్తున్నాను నేను. సో సింపుల్లీ మనం ఒక కస్టమైజ్డ్ థీమ్ తీసుకుందాం. ఇక్కడ నేను ఒక సాలిడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యూట్యూబ్ లోగో ఉంది కదా, దీన్ని తీసుకుందాం. సో ఇక్కడ చూస్తే నేను ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నా. ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నా సాలిడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ యూట్యూబ్ లోగో ఉంది కదా, ఈ యూట్యూబ్ లోగో అండ్ నెక్స్ట్ ఒక టెక్స్ట్ తీసుకున్నా, నా పేరు. సో మనం వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే ఇది సపోజ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రావాలి అనుకుంటే మనం వీటిని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ ఉంది, తర్వాత కావాలి అంటే మనం ఇక్కడ ఆల్ట్ లేదా ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూస్తే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇట్లా ఈ అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాం కదా.
సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం సింపుల్లీ కాంపౌండ్ క్లిప్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 క్లిప్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూ కాంపౌండ్ క్లిప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ నేమ్ కాంపౌండ్ క్లిప్ 1 అని ఉంది కదా, దీన్ని మనం రీనేమ్ ఇచ్చుకోవాలి. సపోజ్ ఇది యూట్యూబ్ హ్యాండిల్ అనుకుందాం. సో యూట్యూబ్ హ్యాండిల్ అని నేను దీనికి రీనేమ్ ఇచ్చాను. సో ఇక్కడ చూస్తే మనకి 3 క్లిప్స్ కలిపి ఒక సింగిల్ క్లిప్ అయింది అనమాట. బట్ ఎలిమెంట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏమున్నాయి, ఈ 3 క్లిప్స్ ఉన్నాయి అనమాట. దీని పర్పస్ కూడా సేమ్ ఉంది అండ్ దీని పర్పస్ కూడా సేమ్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, మనం ఈ క్లిప్స్ బై మిస్టేక్ ఇలా డిలీట్ చేసినా కూడా మనకి ఈ క్లిప్స్ అనేవి మొత్తానికే వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. బట్ మనం ఎప్పుడైతే ఈ కాంపౌండ్ క్లిప్ని క్రియేట్ చేస్తామో, ఇది ఇప్పుడు మనం డిలీట్ చేసేసినా కూడా ఇక్కడ చూస్తే మనము డిలీట్ చేసేసినాం. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఎలిమెంట్ ఏం లేదు, ఇక్కడ కూడా దీన్ని డిలీట్ చేసేద్దాం. సో యూజువల్లీ మనం ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసి ఇలా క్లీన్ చేసినప్పుడు మొత్తానికే వెళ్ళిపోతాయి అవి. మళ్ళీ మనం మీడియా పూల్లో వెళ్ళి మాన్యువల్లీ చేయాలి, లేదంటే ఇదంతా లెంతీ ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే వైటీ హ్యాండిల్ ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, ఇది అలాగే ఉంది. సో మీడియా పూల్లో ఇది ఆటోమేటికల్లీ ఒక సబ్ క్లిప్ లాగా మనకి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా. సో ఈ విధంగా మనకి మీడియా పూల్లో ఇది ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దీన్ని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఇది వేరే టైం లైన్లో ఉన్నా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఒక టైం లైన్ క్రియేట్ చేద్దాం. టైం లైన్ క్రియేట్ చేసి ఇప్పుడు ఇది సెకండ్ టైం లైన్ కదా, టైం లైన్ 3 అని చూపిస్తుంది ఇక్కడ. దీంట్లో ఏం లేదు కదా, దీంట్లో మనం ఇక్కడ చూస్తే ఈ క్లిప్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం కాంపౌండ్ క్లిప్స్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. సో మనం మెయిన్ టైం లైన్లోకి వెళ్దాం ఫస్ట్. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు సో దీంట్లో మనకి ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇలా ఈ కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేసినప్పుడు సపోజ్ ఈ కాంపౌండ్ క్లిప్ ఉంది కదా, దీనిపైన మనం ఏమైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏదైనా ఒక ఎఫెక్ట్ తీసుకుందాం మనం. సపోజ్ ఇక్కడ చూస్తే మనం ఈ డిఎస్ఎల్ఆర్ ఆప్షన్ ఉంది కదా, ఇది యాడ్ చేద్దాం. జస్ట్ ఫర్ డెమో పర్పస్ నేను యాడ్ చేస్తున్నాను ఇది. ఇక్కడ చూస్తే ఇది ప్లే చేసినప్పుడు మనకి ఈ దీనిపైన ఎఫెక్ట్ యాడ్ అయింది. ఇంకొకటి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇంకొకటి చూద్దాం. డ్రోన్ ఓవర్లే, ఇలా మల్టిపుల్. ఇప్పుడు ఈ కామిక్ ఉంది కదా, ఇది యాడ్ చేసినా కూడా మనకి ఈ కామిక్ ఆప్షన్ అనేది దీనికి యాడ్ అయిపోయింది చూడండి. సో దీంట్లో ఉన్న సెలెక్టెడ్ క్లిప్స్ అన్నిటికీ మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు మనం ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కాకుండా ఏదైనా పర్టికులర్ టెక్స్ట్ లేదా గ్రాఫిక్ ఎలిమెంట్ ఇలాంటివి వాటికి మనం చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు. మనం దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ టైమ్ లైన్ అని ఉంది కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇది ఒక సపరేట్ టైం లైన్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకు కావాలి అంటే ఇప్పుడు ఇది ఎన్ని సెకండ్లు ఉంది, 9 సెకండ్ ఉంది. ఇది 9 సెకండ్స్ కాకుండా 10 సెకండ్స్కి క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది 12 ఉంది కదా, 12కి ఉంచేద్దాం. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ యొక్క కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేద్దాం మనం. ఏదో ర్యాండమ్లీ ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇది యూట్యూబ్ లోగో కలరే, ఇది కూడా తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మనం టైం లైన్లోకి వెళ్ళాలి కదా, దానికోసం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే కింద డౌన్లో మనకి ఇక్కడ టైం లైన్ 2లో ఉంది. ఇది టైం లైన్ 2లో వైటీ హ్యాండిల్లో వర్క్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు టైం లైన్ వెళ్ళాలి అంటే ఈ టైం లైన్ 2 ఉంది కదా, ఇక్కడ 2 డబుల్ క్లిక్ ఇస్తే మళ్ళీ టైం లైన్లో వచ్చేస్తాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనము దీని యొక్క డ్యూరేషన్ పెంచాము, ప్లస్ టెక్స్ట్ యొక్క కలర్ యాడ్ చేసాము ఇది. సో ఈ విధంగా మనం ఏదైనా ఎలిమెంట్స్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ గ్రూప్ చేసుకోవచ్చు అండ్ కాంపౌండ్ క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు ఇది డిలీట్ అయినా కూడా మళ్ళీ ఇది మీడియా పూల్లో మనకి స్టిల్ ఇది అవైలబుల్ ఉంటుంది. సో మనం ఇందాక ఈ కాంపౌండ్ క్లిప్ సేవ్ చేసినప్పుడు వైట్ కలర్ టెక్స్ట్ ఉండింది కదా, అండ్ అప్పుడు మనకి ఇది దీంట్లో సేవ్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేయగానే దీంట్లో కూడా మనకి కలర్ చేంజ్ అయ్యింది అనమాట. సో రియల్ టైం ఎఫెక్ట్స్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు, ఒరిజినల్ ప్లేస్కి రావాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి డీకంపోజ్ ఇన్ ప్లేస్ యూజింగ్ క్లిప్స్ ఓన్లీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు చూడవచ్చు ఇక్కడ మళ్ళీ మనకి ఏవైతే ఒరిజినల్ క్లిప్స్ ఉన్నాయో అవన్నీ డీకంపోజ్ అయినాయి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ వైటీ హ్యాండిల్ అని చెప్పేసి
ఒకటి క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ డీకంపోజ్ చేసి ఇంకొక క్లిప్ చేస్తే మనకి రెండోది అవుతుంది YT2 అని నేను సేవ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి 2 టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ క్రియేట్ అయినాయి. ఒకటి YT హ్యాండిల్ 1 ఇందాక మనం చూసాం కదా, అది సపోజ్ ఇది, అండ్ నెక్స్ట్ ఇది YT2. సో ఒకటే గ్రూప్ని 2 టైమ్స్ మనం ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కావాలి, అండ్ నెక్స్ట్ ఇంకో ఫుటేజ్ వచ్చేసి దీంట్లో ఏమైనా వేరే ఎలిమెంట్స్ యాడ్ చేయడము ఇలాంటివన్నీ దీనికి ఇచ్చుకోవచ్చు అనమాట. దీనికి ఇచ్చుకొని మనం YT2 ఇలా హ్యాండిల్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ దీంట్లో టెక్స్ట్ వైటే ఇచ్చేద్దాం మనం. ఇక్కడ ఓపెన్ ఇన్ టైమ్ లైన్, టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ వైట్. సో ఈ విధంగా మళ్ళీ టైమ్ లైన్ 2 ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలని అన్నాను కదా, ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉంటుంది టైమ్ లైన్ 2. ఇక్కడ చూస్తే ఇది వైట్లో ఉంది అండ్ ఇది రెడ్ కలర్లో ఉంది. సో రెండు డిఫరెంట్ హ్యాండిల్స్ మనం క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ, అండ్ వాటి పర్పస్ కూడా డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ అన్ని క్లిప్స్కి మనం ఏదైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలి అంటే దీనిపైనే ఇవ్వచ్చు, లేదా పర్టికులర్ ఎలిమెంట్కి ఇవ్వాలి అంటే మనం దీంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కాంపౌండ్ క్లిప్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ మనం దీన్ని ఏదైనా కలర్ ఇచ్చేస్తే దాన్ని మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేయాలి అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ నేను దీన్ని ఈ పింక్ కలర్ ఇచ్చాను అనుకోండి. సో ఈ కాంపౌండ్ క్లిప్స్కి మనం ఏదైనా పర్టికులర్ కలర్ అప్లై చేసుకుంటే ఏంటంటే, మనం పెద్ద టైమ్ లైన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఈ కాంపౌండ్ క్లిప్ యొక్క కలర్ అనేది మనం ఐడెంటిఫై చేసి దీని యొక్క పర్పస్ ఏంటి అనేది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, రీనేమ్ ఇచ్చేటప్పుడు మనం దాన్ని స్పెసిఫిక్ కేటగిరీ నేమ్ అనేది అప్లై చేయాలి. సపోజ్ మనం ఏదైనా ఇంట్రో క్రియేట్ చేసాము అండ్ అది మనం కాంపౌండ్ క్లిప్ అనేది యాడ్ చేసామనుకోండి, దాని యొక్క రీనేమ్ మనం ఇంట్రో 1, ఇంట్రో 2 లేకుంటే దానికి సంబంధించిన నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఒక ప్రాజెక్ట్, రియల్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మనం చూస్తే ఇన్ని క్లిప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆడియో క్లిప్స్ కావచ్చు, వీడియో క్లిప్స్ కావచ్చు, ఇన్ని ఉన్నాయి మనకి. ఇక్కడ పైన వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 12 ట్రాక్స్ ఉన్నాయి అండ్ ఆడియో ట్రాక్స్ వచ్చేసి 9 ట్రాక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం రియల్ ప్రాజెక్ట్ చేస్తుంటాం కదా. సో దీంట్లో నేను ఒక టిప్ చెప్తాను. సపోజ్ ఇది చూస్తే ఒక ప్రాజెక్ట్ ఇది, దీంట్లో ఇట్లా మల్టిపుల్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి కదా. ఈ క్లిప్స్ అన్నిటిని మనం ఇప్పుడు ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అన్నిటికీ మనం కాంపౌండ్ క్లిప్ అనేది చేసేద్దాం. సో ఇక్కడ చూస్తే దీన్ని సపోజ్ సెకండ్ ఇంట్రో రీనేమ్ ఇచ్చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఆ క్లిప్స్ అన్నిటినీ కలిపేసి ఒక కాంపౌండ్ క్లిప్ అనేది అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇప్పుడు సేమ్ అగైన్ మనకు ఈ క్లిప్ అనేది ఎలాంటి చేంజెస్ లేకుండా మనకి దీంట్లో ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే అన్ని ఎఫెక్ట్స్ దీంట్లో ఉన్నాయి, ఏది డిస్టర్బ్ అవ్వలేదు మనకి. సో యాజ్ ఇట్ ఈస్ ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి టైం లైన్ అనేది ఇక్కడ ఎంత సేవ్ అయింది, ఇక్కడ ఈ పోర్షన్ మొత్తం మనకి సేవ్ అయిపోయింది. దీనిపైన మనం ఇంకా అడిషనల్లీ ఇంకేమన్నా ఫుటేజ్ యాడ్ చేయాలి అన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ సెగ్మెంట్ కాబట్టి మనం దీన్ని ఒక గ్రూప్ లాగా కన్వర్ట్ చేసేసాం. ఫర్ సపోజ్ దీంట్లోనే ఏమన్నా ఎడిట్ మనం చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మళ్ళీ దీన్ని ఇందాక చూసాం కదా ఓపెన్ ఇన్ టైమ్ లైన్ అని, ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడవచ్చు ఏదైతే క్లిప్స్ ఇందాక మనం యూజ్ చేస్తున్నామో ఆ క్లిప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ మనం ఇండివిజువల్లీ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం మన యొక్క కాంపౌండ్ క్లిప్స్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ వచ్చేసింది. లేదు ఇక్కడ ఇది వద్దు అనుకుంటే మళ్ళీ డీకంపోజ్ ఇన్ ప్లేస్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం మన యొక్క కాంపౌండ్ క్లిప్స్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్లో మనం కాంపౌండ్ క్లిప్స్ అనే ఫీచర్ యూజ్ చేసి మల్టిపుల్ ట్రాక్స్ ఉన్న టైమ్ లైన్ని మనం చాలా సింపుల్ అండ్ క్లీన్ ప్రొఫెషనల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ మెయింటైన్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.